తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తప్పించుకున్నాను. క్లిష్ట పరిస్థితులు తప్పించుకున్నటువంటిది మన 2001 అనుకుంటా. శాంతను బుచ్చన్న, శాంత బుచ్చన్న ఇంకొక కైలాసం అని ఒక ఆయన చనిపోయాను. కైలాస్ అందులో కర్రెగుట్టకి అయింది అది. అప్పుడు కొంత కష్టంగా బయటపడ్డా. ఆయన చనిపోయారా? నా ముగ్గురు చనిపోయారు అక్కడ. అయ్యో. అంటే మా చుట్టుముట్టు ఉన్నారు. నైట్ వచ్చి పొద్దున రోల్కాల్ అయిపోయిన వెంటనే ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఎటువైనా పోలీసులు ఏమో ఇరుకు సందులు అందులో. అట్లా కొంత ఇబ్బంది అయింది. ఇక అటు ఇటు కొత్త తవ్వలు చూసుకొని అప్పటిదప్పుడే ఎక్కడ అన్నటువంటిది అట్లా అయింది. లేకపోతే బయటపడే వాళ్ళం కూడా కాదు. అక్కడ తెలంగాణ పోలీసులు ఎక్కువ వచ్చేవారా, ఛత్తీస్గఢ్ పోలీసులు వచ్చేవారా? ఎక్కువ తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళ కోసం అయితే తెలంగాణ, కొన్నిసార్లు జేఎన్టీకి వచ్చేవాళ్ళు. అక్కడ కొండలు ఎక్కి దిగడం వల్ల కాళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి. మీకు అలాంటి సమస్యలు లేవు? ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్య అంటే నాకు అంత రాలేదు. నేను కూడా కొంత అనారోగ్య పేషెంట్గా, అంటే తక్కువ శక్తి ఉండేది నాకు. ఎక్కువ పోయేవాడిని కాదు ప్రతిదానికి. మరి మీ మందులు ఎవరు ఇచ్చేవారు? ఎట్లా మందులు అవి మాకాన్నే తీసుకొని వేసుకునేది. అంత రెగ్యులర్ వాడపోయేది, అవసరమైనప్పుడు వాడేది. మీకు శ్రీకాకుళం నుంచి ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి మందులు ఇచ్చేవారు అని ఎప్పుడో వచ్చేవారు మీ దగ్గర? మాకు అట్లా బయట నుంచి వచ్చి డైరెక్ట్ ఎవరు ఇవ్వలేదు మాకు. మాకంచెలే మెడిసిన్ అవసరమైన రాసుకుంటాం, తర్వాత తెచ్చుకొని వాడుకుంటాం అంతే. అక్కడ ఉన్న అడవిలో ఉన్న అన్నలకి ఎక్కువగా తరచూ మలేరియా వస్తుంటుంది. మీకు ఏమైనా గురయ్యారు ఎప్పుడైనా? మలేరియా వచ్చేది మాకు కూడా. అక్కడ పోయినాకనే వచ్చింది. తెలంగాణలో రాలేదు ఎప్పుడు. టైఫాయిడ్ వచ్చింది తెలంగాణలో, కానీ మలేరియా ఎప్పుడు రాకపోయింది తెలంగాణలో. ఏం చేసేవారు మలేరియా వస్తే? మలేరియా డోసు వాడేది నేను. ఆ డోసు కొంత ఇబ్బంది చేస్తుంది. అది చాలా యాంటీబయాటిక్ కదండి అది. యాంటీబయాటిక్ కొంత అదే వీక్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది చేస్తుంది. కొంత వీక్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది చేస్తుంది. ఫిజికల్గా ఉన్న వాళ్ళు కొద్దిగా తేడా. తగ్గిన తర్వాత కూడా బాడీ నొప్పులు అన్నీ ఉంటాయి కదా, తగ్గిపోయిన తర్వాత కూడా 2-3 రోజుల దాకా మనం ఏం పని చేయలేము. ఫస్ట్ ఉంటుంది ఆ సమస్య. మరి ఎలా ఎదుర్కొన్నారా? నేను ఎదుర్కొన్నాం అంటే లక్ష్యమే అంతే, వేరే లక్ష్యం ముందు ఇవన్నీ కనబడలేదు. ఈ లక్ష్యం ఉన్నప్పుడు అవన్నీ సాధారణంగా తీసుకుంటాం కదా. తీసుకుంటారు, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా లక్ష్యం దూరం అవుతుంది, ఆరోగ్య సమస్యలు దగ్గర అవుతున్నాయి కదా. మరి అప్పుడు ఏమనిపించింది మీకు? ఇక లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం వచ్చినాం కాబట్టి మళ్ళీ వెనుక చూడడం ఎందుకంటే ఒక పట్టుదలగా అంతే తప్ప ఇక వేరే. ఎప్పుడు కరేగుంట దాటి మీరు కిందకి రాలేదా? ఇటు ఖమ్మం వైపు కానీ లేదా అటు ఛత్తీస్గఢ్ వైపు కానీ వెళ్ళారు ఎప్పుడైనా? ఛత్తీస్గఢ్ అంటే బార్డర్లే అంతా, ఏదైనా కూడా బార్డర్లే కదా. ఈతలు కచ్చుడు అతలు కూడా అనేది సాధారణంగా. కానీ రోజు కరిగుట్ల మీద సిఆర్పిఎఫ్ వాళ్ళు కాల్పులు జరపడం, డ్రోన్లు తిరిగేవి కదా, మీరు ఎలా తప్పించుకున్నారు? అక్కడ కొన్ని అవకాశాలు, అంటే అది లాస్ట్ పీరియడ్లో అట్లా జరిగింది కదా. అంతకుముందు రెగ్యులర్గా ఎందుకు జరుగుతాయి? ఏదో ఒక బ్యాచ్ అయితే మా కోసం మేము తప్పుకునడా లేకపోతే ఫైరింగ్ అవ్వడం ఉండేది. తర్వాత ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రత్యేక ఆపరేషన్ అయినప్పుడు అది ప్రత్యేకమైనటువంటిది. అంతకుముందు అట్లా లేదు కదా. మా ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు వచ్చేది, దాడి కోసం ప్రయత్నం చేసి దాడులు చేసిపోయేది. అట్లా నష్టపోయినాం తర్వాత అట్లా ఉన్నది. కానీ ఏ రోజు కూడా లక్ష్యానికి దూరం అవుతున్నాడు మాత్రం బాధపడలేదు. లక్ష్యానికి దూరం అవుతున్నటువంటిది అట్లాంటిది, అంటే దెబ్బ తింటున్నది, ఆ లక్ష్యం నెరవేరే విధంగా లేదన్నటువంటి ఆలోచనలు దాదాపు మొదలైనవి. ఇది పని ఎట్లా చేస్తుంది, ఇంత కష్టంగా ఉన్నది అన్నటువంటిది. అంటే మారిన పరిస్థితుల తగ్గట్టు సరైన ఎత్తుగడలు వేసుకొని ఇట్లా ఇంకా పని చేద్దాం అనేటువంటిది దాంతో అట్లా. అంటే లక్ష్యం ముందు నడిపించింది. లక్ష్యం ముందు నడిపించడం కోసం అలాంటి గైడెన్స్ ఉంటుంది. దీర్ఘకాల యుద్ధం కాబట్టి ముందు నడుస్తున్నాం అనుకుంటున్నారా? దీర్ఘకాలిక ప్రయోజనం ఇట్లాంటి ఆటుపోట్లు అనేటువంటిది ఉంటుంది అనేటువంటి వాటి ఎడ్యుకేషన్గా చెప్తాయి కాబట్టి దాన్ని మేము కూడా అట్లా గుర్తిస్తాం, దాన్ని ఆసరగా చేసుకుంటాం అంతే. కదా 2011లో ఒక డాక్యుమెంటరీ రాసుకున్నారు మీరు, పార్టీ దూరం అవుతుంది ఎందుకు అన్నది, వీక్ అవుతుంది అనేది. 2013లో అదే రాసుకున్నారు, 2019లో అదే ఉంది, 2021 వచ్చేసరికి కూడా అదే కనిపిస్తుంటది. అంటే అది రాయడం మినహాయించి ఎందుకు దూరం అవుతున్నాం, దీని ఎత్తుగడలో భాగంగా ఎలాగ మనం పార్టీని మార్చుకోవాలి,
లేదా ప్రజల ముందు వెళ్ళాలా, లేదా ఎలక్షన్లో పాల్గొందామా, ఇటువంటి చర్చ ఏమైనా వచ్చింది ఎప్పుడైనా? అట్లా కేవలం తుపాకీతోనే ఆ, ముందుకు సాధిద్దాం అనుకున్నారా? అంటే సాయుధ పోరాటమే అనుకున్నారా చివరి వరకు? లేదు ఎత్తుకోళ్ళ భాగంగా గంటల్లో కొండపల్లి సీతారామ గారు చెప్పినట్లుగా కొంతకాలం మనం విరమిద్దాం, పరిస్థితికి అనుగుణంగా ఉన్నప్పుడు మనం ఉద్యమం అంటే రాజ్యాన్ని పై చేయనప్పుడు మనం తగ్గాలి అనేది 1975లో ఒక తీర్మానం తీసుకొచ్చారు కొండపల్లి సీతారామ గారు. అదే తీర్మానాన్ని మీరు కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ అట్లాంటి అప్పుడు తప్ప అనుకున్నాము. ఇప్పుడు అది అవసరం లేనటువంటి ఇప్పుడు ఎత్తుగళ్ళ భాగంగా ఉంటాం, వ్యూహాలు మారుస్తుంటాం కాబట్టి ఇలా చేయొచ్చు, కానీ ఒకే దిక్కుగా వెళ్తానంటే కాదు కదా, పరిస్థితులు వేరేగా ఉన్నాయి కదా. అంటే 11లో కానీ తర్వాత 19లో కానీ తెలంగాణ మూవ్మెంట్లో కొంత డెవలప్మెంట్ వంటిది అయితే ఉన్నది. దళాలుగా తిరిగి కొంత చేసుకున్నటువంటిది కానీ తర్వాత ఉన్నటువంటి దాంట్లో కొంత మెరుగు ఉందన్నటువంటిది అయితే సమీక్ష చేసుకోవడం జరిగింది. అట్లా దీని ద్వారా కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు అనేటువంటిది ఉంది తప్ప ఇంకా పెద్ద ఎత్తున ఏదో తిరిగి ఇంకేదో చేస్తానటువంటిది అట్లా లేకుండే. ఇప్పుడు మీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజు వేణుగోపాల్ గారు ఒక లెటర్ రాశారు 32 పేజీలతో. మిడిమిడి జ్ఞానంతో మేము తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరిగింది, కొంతమంది అమరులయ్యారని, అది వాస్తవం అన్నది? ఈ మెడిమిడి జ్ఞానం ఎట్లా తీసుకుంటే మెచ్యూరిటీగానే వాళ్ళు మెచ్యూరిటీగానే అన్ని నిర్ణయాలు చేసి పంపారు కదా. మిడిమిడి జ్ఞానం ఎట్లయితే ఆయన రాశారు, మిడిమిడి జ్ఞానంతో తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ నష్టం జరిగింది అంటే మేము తీసుకున్న ఎత్తుగడల వల్ల తర్వాత అది దెబ్బతినటువంటి విషయం అయితే చెప్పినటువంటి విషయం తెలియదు. పార్టీల విభేదాలు ఉన్నాయి ఏమైనా? పార్టీ విభేదాలు బయటికి రావు, అది ఇంటర్నల్గా ఉండేటువంటి ఉంటాయి. అట్లాంటి విభేదాలు అయితే ఏం లేవు. ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారో వాళ్ళదే పైచే అవుతుంది అన్నది ఒక విభేదం వచ్చిందంటారు, వాస్తవనా? ప్రచారాలు ఉంటాయి కానీ ఆధిపత్యం అనేటువంటిది అట్లాంటిది ఏమి ఉండదు. మీడియా ప్రచారం అనేటువంటిది తెలుగు వాళ్ళ ఆధిపత్యం ఉన్నది, మీరు భరించకండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించండి అని చెప్తారు తప్ప ఆధిపత్యం ఎవరి మీద మేము చేయము. అట్లా సాధ్యం కూడా కాదు. అట్లా ఒకవేళ అయితే అంత సంఖ్య వాళ్ళు ఎట్లా వస్తారు, అంత నాయకులు ఎట్లా తయారు చేసిన పార్టీ? లోకల్ వాళ్ళే ఇప్పుడు మెజార్టీ అయిపోయారు కదా అక్కడ. తెలుగు వాళ్ళు అనేటువంటి ఇప్పుడు మైనార్టీ అయిపోయారు, ఇప్పుడు మైనార్టీ అయిపోయారు. ఎంతమంది ఉండొచ్చండి లోపల పార్టీ? తెలియదు, అంత తెలియదు. మరి ఎందుకు మీరు రావాలనుకున్నారు?